హే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మంచి జ్యువెలరీ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు మీరు చూసిన కలెక్షన్ వచ్చేసి బజరంగ్ జ్యువెలర్స్ ప్రగతి నగర్ దగ్గర అండి. సో కావాలి అనుకుంటే కనుక ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేసేయండి. ఈరోజు మీరు చూసిన కలెక్షన్ మొత్తం కూడాను బ్లాక్ బీట్ చైన్స్ లాంగ్ అనమాట. సో చూడండి ఈ విధంగా అయితే ఉంటాయండి. మనకి లెంత్ లాంగ్ అనమాట. శారీస్ మీదకి మనం పెద్దవి నల్లపూసలు వేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ డిజైన్స్ అనేవి ఈరోజు మీకు నేను చూపించబోతున్నానండి. సో చూస్తున్నారని మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి లాకెట్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. సో మరి ఇంకొక కలెక్షన్ వచ్చేసి మనకి లాకెట్ వచ్చేసి స్టోన్స్తో వచ్చిందనమాట లాకెట్ అనేది. మరి చైన్ చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉందండి. చూడండి కింద చైన్స్ వచ్చి మధ్యలో వచ్చేసి గోల్డ్ బీడ్స్ అలా వచ్చింది. మళ్ళీ బ్లాక్ బీడ్స్ అనమాట ఆల్టర్నేట్గా వచ్చాయన్నమాట. కొంచెం యూనిక్గా ఉంది డిజైన్ అయితే కనుక. కావాలి అనుకుంటే కనుక ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేసేయండి. మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా అవసరం అయితే ఖచ్చితంగా మన వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇంట్లో నుండి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా చూడాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో ఆ కలెక్షన్ని కమింగ్ అప్ వీడియో అయితే కనుక పోస్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ కలెక్షన్ అయితే కనుక బ్లాక్ బీడ్స్ లాంగ్ లెంత్లో అండి. కొంచెం యూనిక్గా ఉంది. చూస్తున్నారు కదా మధ్యలో బ్లాక్ బీడ్స్ అలా సింపుల్గా వచ్చే మొత్తం కూడాను మనకి ఓవరాల్గా కూడా గోల్డ్ చైన్ వచ్చింది చూడండి. ఆ చైన్ కూడాను ఇప్పుడు ఎక్కువగా ఉన్న ట్రెండింగ్ డిజైన్ అనమాట అదైతే కనుక. సో అదే డిజైన్ అయితే కనుక ఇచ్చారు. చాలా బాగుంది. లాంగ్ లుక్లో కూడా చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో లాకెట్ వచ్చేసి మనకి రామ్ పర్వార్ వచ్చింది. సో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. కావాలి అనుకుంటే కనుక ఈ డిజైన్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. మరి ఇంకొక కలెక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి కింద లాకెట్ చూసుకుంటే మూన్ షేప్ వచ్చింది. దాంట్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. మరి చైన్ విషయానికి వస్తే కనుక మనకి చూడండి గద మనకి ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో వచ్చిందండి ఇక్కడ బీడ్స్ అనేది. సో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. మళ్ళీ ఆ బీడ్స్ మళ్ళీ మనకి ఇక్కడ 3 లైన్స్తో మనకి బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేసేయండి. ఈరోజు మీరు చూసిన కలెక్షన్ వచ్చేసి బజరంగ్ జ్యువెలర్స్ ప్రగతి నగర్లో ఉందండి. ఈ ప్రగతి నగర్లో ఎక్కడ ఉందంటే ఈ బజరంగ్ జ్యువెలర్స్ వచ్చేసి మనకి 3 మంకీ సర్కిల్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. దానికి చాలా నియరెస్ట్ అనమాట. జస్ట్ పక్కనే ఉంటుంది సర్కిల్కి దగ్గరలోనే. అలాగే ఇంకోటి ఏంటంటే ఆలివ్ స్వీట్ షాప్ కూడా తెలుసు కదా, దాని పక్కనేనండి ఈ బజరంగ్ జ్యువెలర్స్ అనేది. కావాలి అనుకుంటే కనుక ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేసేయండి. ఈరోజు వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా సరే బజరంగ్ జ్యువెలర్స్లో కనుక మీరు కనుక షాపింగ్ చేసి ఉంటే కనుక ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా షేర్ చేసుకోండి. ఇంకొకరికి యూజ్ అవుతుంది. రివ్యూ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి షేర్ చేసుకోండి. ఇంకొకరికి యూజ్ అవుతుంది. బెటరా అరే ఏంటా అనేది. సో ఇంకొక కలెక్షన్ ఉంది. స్టోన్స్తో వచ్చింది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో. మనకి చైన్ చూసుకుంటే బ్లాక్ బీడ్స్ వచ్చాయండి. సో చూడండి మొత్తం కూడా మనకి 4 లైన్స్తో వచ్చిందనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. చూసారు కదా పైన మళ్ళీ గోల్డ్ బీడ్స్ వచ్చాయి, మళ్ళీ బ్లాక్ బీడ్స్, మళ్ళీ గోల్డ్ బీడ్స్ వచ్చాయి, బ్లాక్ బీడ్స్ అలా డిఫరెంట్గా వచ్చిందండి. సో చాలా బాగుంది. క్యూట్గా ఉందన్నమాట. కొంచెం యూనిక్గా ఉంది. మనం రెగ్యులర్గా అయితే కనుక బ్లాక్ బీడ్స్లో లాంగ్లో వచ్చేసి ఒక 2 లైన్స్ అట్లా ఉంటాయి కదా. సో దీనికి వచ్చేసి 4 లైన్స్ అయితే వచ్చాయండి. సో డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. లాంగ్ లుక్లో కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది. సో మరి ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే కూడా ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేసేయండి. ఇంకొక కలెక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవితో వచ్చింది. చూసారు కదా పైన వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దాని కింద లక్ష్మీదేవిది వచ్చింది. ఈ యొక్క చైన్ కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్గా ఉంచండి. చైన్ వచ్చింది, గోల్డ్ చైన్ వచ్చింది. ఆ తర్వాత గోల్డ్ బీడ్స్ వచ్చాయి, మళ్ళీ బ్లాక్ బీడ్స్ అనమాట. కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఇలా యూనిక్గా ఉండాలి అందరిలా కాకుండా అనుకుంటే కనుక ఈ చైన్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. కావాలి అనుకుంటే ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంట్లోనే ఉండి గోల్డ్ షాప్ మొత్తాన్ని చూడాలి, విండో షాపింగ్ ఇష్టమైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓరి నాయనో అసలు న్యూస్ చూడాలంటే కూడా భయం వేస్తుందండి ఇప్పుడు. ఒకప్పుడు న్యూస్ అంటే స్టేట్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇప్పుడు ఓన్లీ క్రైమ్ న్యూస్ తప్పితే ఇంకేమీ లేదు. అసలు ఆ చంపుకోవటాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. అస్సలు నాకైతే ఏంటో ఈ మధ్య ఇవే ఎక్కువైపోయాయి. ఒకళ్ళని చంపటము, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సడన్గా అప్పటి వరకు అంత బాగుండి అంతలా ఎందుకు చేస్తున్నారో అసలు అర్థమే కావట్లేదు. మేబీ ఈ వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి లోపల లోపల దాచుకొని సడన్గా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఒక్కసారిగా ఇలా చూపిస్తున్నారా ఏంటో కానీ అస్సలు అర్థం కావట్లేదండి. రీసెంట్గా నేనైతే కనుక ఒకటి న్యూస్ విన్నాను. అసలు
రేపు డెలివరీ అంట. ఈరోజు అతను వాళ్ళ వైఫ్‌ని చంపేసాడు. ఎందుకు చంపాడో, ఏంటో అసలు నాకైతే గనక అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఎందుకు జనాలందరూ ఇంత బావుండి సడెన్‌గా ఇలా ఎందుకు అవుతున్నారో అర్థం కావట్లేదు. మేబీ ప్రెషర్ ఎక్కువయ్యేసరికి టెన్షన్స్, వర్క్ టెన్షన్స్ కానియండి, ఇవన్నీ ఎక్కువైపోయి సడెన్‌గా ఒక్కసారిగా ఇలా చూపిస్తున్నారా? ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మరి మీరేమనుకుంటారు? ఇలాంటి న్యూస్ మీరు గూడా విన్నారా? సర్లే ఈగోలంతా ఎందుకు మనకి తిని కూర్చుందాం అనుకుంటే, ఏదైనా మంచి ఫుడ్ తిన్నాము అంటే అక్కడ చెప్తూ ఉంటారు యూట్యూబ్‌లో. ఇది మంచిది అని చెప్పడం ఆలస్యం అండి. ఇమ్మీడియేట్‌గా దాని మీద వెంటనే కల్తీ జరుగుతుంది. ఇది మంచిదండి, ఇది తినండి, ఆర్గానిక్ ఇది తినండి అని చెప్తారు. అలా చెప్పడం ఆలస్యం. సరే అనేసి అందరం గూడా అంతే. ఒక్కళ్ళే ఉంది ఇప్పుడు ఆరోగ్యం, హెల్త్ ఇంపార్టెంట్ అనేసి హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. మనం బావుంటేనే మన ఫ్యామిలీ బావుంటది అన్న ఉద్దేశంతో అది మంచిదంట అనేసి మనం అందరం ప్రతి ఒక్కళ్ళం అలాగే చేస్తున్నాం. ఇది తప్పేం కాదు. కానీ బావుందని చెప్తున్నారు, మంచిదని చెప్పి మనం కొనుక్కునేసరికి దాని మీద ఇంకా ప్రైజెస్ ఎక్కువవుతున్నాయి. అలాగే దాంట్లో ఇంకా కల్తీ అనేది అవుతుంది. అసలు ఇది ఎటు పోతుందో అర్థం కావట్లేదు. ఆర్గానిక్ పేరుతో అన్నీ ఇంకా ప్రైజులయితే ఎక్కువ చెప్పేస్తున్నారు. నాకదే అర్థం కావట్లేదు. ఏది మంచిదా, ఏది చెడ్డదో కూడా అర్థం కావట్లేదు. ఆర్గానిక్‌లో కూడా మళ్ళీ కల్తీ జరుగుతూనే ఉంటున్నాయి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తదండి, ఫుడ్ వరకొచ్చేసరికి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు గదా! ఇది మంచిది, అది అసలలాంటి ఇంటర్వ్యూలు లేకపోతే అసలెంత హాయో అనిపిస్తుంది. అవి విననప్పుడే మనం కొంచెం బాగున్నామేమో, అవి విన్న తర్వాత ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యాయేమో అనిపిస్తుంది. ముందు అన్నిటికన్నా ఈ ఇంటర్వ్యూలు ఆపిస్తే సగం గొడవ పోయిద్దేమో అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పిన దాన్ని ఎక్కువైపోయింది అనుకుంటున్నారా? లేదు ఇప్పుడే హాయిగా ఉంది అనుకుంటున్నారా? కింద కామెంట్ అయితే ఇచ్చేసేయండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చైన్ అయితే గనుక నేను ఇక్కడ మీకు వేసుకొని చూపిస్తున్నా అండి. లెంత్ ఎంత వరకు వస్తుందో అనేది కూడా ఒక ఐడియా రావాలి కదండీ! సో, అందుకోసం అనేసి మీకు లెంత్ ఎంత వరకు వస్తుందో మీకు అర్థమవుతుంది చూడండి. ఈ లాంగ్ చైన్స్ అనేది మనకి శారీస్ మీదకి బాగా సెట్ అవుతాయన్నమాట. సో, చూడండి నాకైతే ఇంకా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా కావాలి అనుకుంటే గనుక ఒకసారి స్టోర్‌ని అయితే విజిట్ చేసేయండి. ఈరోజు మీరు చూసిన కలెక్షన్ వచ్చేసి బజరంగ్ జ్యువెలర్స్ అండి. ఇదొచ్చేసి మనకి ప్రగతి నగర్‌లో ఉంటుంది. ప్రగతి నగర్‌లో వచ్చేసి 3 మంకీ సర్కిల్‌కి దగ్గరలోనే ఉంటుందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే బజరంగ్ జ్యువెలర్స్ స్టోర్ ఎలా ఉంటుందో కూడా మీకు మొత్తం కూడాను ఒకసారి చూపిస్తా అండి. స్టోర్‌లో ఎలాంటి ఐటెమ్స్ ఉంటాయి అనేది కూడా మీరు చూడొచ్చు. పెద్దదేనండి షాప్ వచ్చేసి మనకి. చూడండి ఇక్కడ అన్నీ కూడాను ఉన్నాయి మనకి. గోల్డ్‌లో ఉన్నాయి, సిల్వర్ ఐటెమ్స్‌లో కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. కావాలి అనుకుంటే గనుక ఒకసారి స్టోర్‌ని అయితే విజిట్ చేసేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ గైస్. బై బై.